ఇక హిమ పర్వతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో భారీగా మంచు కరగడంతో నదుల్లోకి భారీగా నీరు చేరుతుంది. హిమా నదుల దగ్గర ఏర్పడిన మంచు సరస్సులు కట్టలు తెంచుకుని అవి తెగిపోవడంతో నిల్వ ఉన్న నీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతాల వైపు దూసుకుని వస్తోంది. కొండ చర్యలు నదీ మార్గాన్ని అడ్డుకుని నదీ ప్రవాహాలకు అడ్డంకిగా మారిపోయాయి. భూకంపం వల్ల మంచు, రాళ్లు, మట్టి అన్నీ కదిలి నదులు, హిమ సరస్సులను తరచూ అడ్డుకుంటున్నాయి. సో హిమాలయ ప్రాంతాల్లో కొండలు నిటారుగా ఉండటంతో నీరు మెరుపులా కిందకు దూసుకొస్తుంది. కోషి, గంటకి, కర్నాలి బేసిన్లలో 3624 హిమ సరస్సులున్నాయి. వీటిలో 47 అత్యంత ప్రమాదకరమైనవిగా సైంటిస్టులు గుర్తించారు. భారత్ యురేషియా టెక్టోనిక్స్ ప్లేట్లు ఏటా 20 నుంచి 21 మిల్లీమీటర్లు ఢీకొంటుండడంతో హిమాలయాలు ఎప్పటికప్పుడు భారీగా పెరిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో ఈ అన్ని రీజన్స్ తోనే 13 నెలల వ్యవధిలో అదే 30 కిలోమీటర్ల నదీ మార్గంలో రెండోసారి భారీ విపత్తు. గతేడాది కూడా ఇదే ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలోనే విధ్వంసం జరిగింది. ఇంకా ఆ వరద ప్రళయం నుంచి ఆ ప్రాంతం కోలుకోనేలేదు సరిగ్గా. ఇప్పుడు మరో ప్రళయం అంటే భూకంపం వల్ల కొండ చర్యలు విరిగిన, హిమ చెత్తతో కూడిన అవలాంచ్ నదిని అడ్డుకున్న ఇలాంటి ప్రళయాలు తరచూ చూడాల్సి వస్తుంది అని చెప్తున్నారు సైంటిస్టులు. సో ఈ ప్రాంతాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇక మరోవైపు నేపాల్ ఫ్లాష్ ఫ్లడ్స్ పై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. గల్లంతైన భారతీయ పౌరులను గుర్తించి రక్షించేందుకు నేపాల్ ప్రభుత్వంతో కలిసి భారత్ సమన్వయం చేసుకుంటుంది. అలాగే వరదలతో అతలాకుతలమైన నేపాల్కు భారత్ ఆపన్నహస్తం అందించింది. 10 టన్నుల మానవతా సహాయాన్ని నేపాల్కు అందజేసింది. ఆపరేషన్ విశ్వబంధు పేరుతో నేపాల్కు భారత్ సాయం చేస్తుంది.